నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. లోకేష్ గారు ఆస్ట్రేలియా టూర్లో సందర్భంగా ఆయన ప్రస్తావిస్తూ రాష్ట్రానికి తీసుకొచ్చిన పెట్టుబడుల గురించి అక్కడ మాట్లాడారు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. అలానే ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్ సక్సెస్ అయిందా, అసలు ఆయన వెళ్ళిన లక్ష్యం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, లోకేష్ గారు ఆస్ట్రేలియా వెళ్ళారు. అక్కడ ఏపీకి ఈ 16 నెలల్లో ఎంతైతే పెట్టుబడి తీసుకొచ్చామో అనే దాని మీద ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద చర్చించుకుంటున్నారు. ఏంటి సార్, ఎలా చూడాలి? ఆస్ట్రేలియా టూర్లో ఆయన అనౌన్స్ చేసిన దాని ప్రకారం ఈ 16 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పారు. అంటే నెలకి 1 లక్ష కోట్ల రూపాయల చొప్పున పెట్టుబడులు తీసుకొచ్చారు. 5 లక్షల ఉద్యోగాలు దీని కారణంగా వచ్చాయి అనేది లెక్కేసి చెప్తున్నారు. అసెంబ్లీలో చెప్తున్నారు, అలాగే మండలిలో చెప్తున్నారు, మీటింగ్లో కూడా చెప్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి 2029 కల్లా. ఇది యువగలంలో తాను ఇచ్చినటువంటి హామీ. ఆ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్తూ విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ని తీసుకొచ్చాము. ఇది ఇన్స్టాలేషన్ మొత్తం కూడా రాబోయేటువంటి 1 yearలో కంప్లీట్ అయిపోతుంది. దాని కారణంగా ఏడాదికి 10 నుంచి 20 వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి అని అక్కడ చెప్తూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరులు ఏమున్నాయి, ఏ రంగంలో మీరు పెట్టుబడులు పెట్టచ్చు, ఎక్కడ పెట్టచ్చు అనే దాని మీద ఆయన చెప్పారు. దాంతోపాటు విద్యారంగాన్ని సంస్కరణల దిశగా తీసుకెళ్తున్నాము. ఆస్ట్రేలియాలో ఉండేటువంటి యూనివర్సిటీ ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యూనివర్సిటీలో అలాగే ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా ఈ సంస్కరణలో పాలు పంచుకోవాలనేది ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది. సౌత్ వేల్స్ అని ఒక యూనివర్సిటీ ఉంది ఆస్ట్రేలియాలో. అక్కడ ఆయన స్పీచ్ ఇచ్చారు. బిజినెస్ వేదిక జరిగింది. బిజినెస్ పీపుల్ తోటి ఒక వేదికను ఏర్పాటు చేస్తే అక్కడ ఇండస్ట్రియలిస్టులు పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే, ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి స్థిరపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఇండియాలో ఎన్ఆర్ఐ అంటే ఇండియాకి సంబంధించి. సో ఆంధ్రప్రదేశ్ నుంచి రకరకాల దేశాలు వెళ్ళినటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఇప్పుడు చూస్తున్నారు. గతంలో మాదిరిగా పరిస్థితి ఇప్పుడు లేదు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి, మీకు ఇప్పుడు ఉన్నది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంది. 3 కారణాలు చేత ఈ 16 నెలల్లో 16 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చామని చెప్పి ఆయన వివరించారు. ఫస్ట్ రీజను, ఫస్ట్ ఎలా తీసుకురాగలిగారు ఈ 16 లక్షల కోట్ల రూపాయలని 16 నెలల్లో అని అంటే, చంద్రబాబు నాయుడు గారి గుడ్ విల్, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విజన్, ఇది ఫస్ట్ కాజ్గా చెప్తున్నారు ఆయన. ఆ మీటింగ్లో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి గుడ్ విల్ నేషనల్గా ఇంటర్నేషనల్గా, అలాగే ఆయన విజన్ ఏంటి, 2047 విజన్, ఇప్పుడు 2029 విజన్, 2047 విజన్. 2047కి వరల్డ్లో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఉండాలి, 2029కి ఇండియాలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఉండాలి అనేది ఆయన టార్గెట్గా పెట్టుకున్నారు. అది రీచ్ కావాలంటే ఏంటి, ప్రతి ఇంట్లో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉండాలి, ప్రతి ఇంట్లో ఒక ఏఐ ఇంజనీర్ ఉండాలి. ఇది ఆయన చెప్తుంది. సో అది రీచ్ కావాలంటే కనుక P4 అనేటువంటిది అమలు చేయాలనేది ఆయన విజన్లో సంక్షిప్తంగా ఉన్నటువంటి సారాంశం. ఇక రెండో పాయింట్ ఏంటంటే, ఇండస్ట్రియలిస్టులకి ఎవరైనా ఏ రాష్ట్రంలోకైనా వెళ్ళినప్పుడు అక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటుంది. సింగిల్ విండో ద్వారా మీరు పరిమితులు తీసుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మేము తీసుకొచ్చాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటి, ఎవరైనా ఇండస్ట్రియలిస్టులు వచ్చి ప్రభుత్వాన్ని అప్రోచ్ అయితే మళ్ళా అది MOU ప్రకారం లాంచ్ అయ్యేంత వరకు కూడా మీకు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయడం అనేది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈ ఏర్పాట్లు చేసాము. ఆ కారణం చేత మేము 16 నెలల్లో 16 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురాగలిగాము అనేది చెప్పారు. ఇక మూడో కారణం ఏంటి, ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించారు ఈ పెట్టుబడులకి. ఏంటి అది అని అంటే, వాట్సాప్ గ్రూపులు పెట్టారు. ఎవరైనా ఇండస్ట్రియలిస్టులు వచ్చి పెట్టుబడులు పెడతామని అంటే కనుక వాళ్ళకి అవసరమైనటువంటి డిపార్ట్మెంట్లు, చాలా డిపార్ట్మెంట్లతో వాళ్ళకి అవసరం. ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే తీసుకొచ్చి డబ్బులు పెట్టడం కాదు కదా, దానికి పర్మిషన్స్ ఉంటాయి. టౌన్ ప్లానింగ్ తోటి అవసరం ఉంటుంది, ఫైర్ తోటి అవసరం ఉంటుంది, మైనింగ్ వాళ్ళతో అవసరం ఉంటుంది,
రెవెన్యూ వాళ్ళతో అవసరం ఉంటుంది, రకరకాలు అన్ని డిపార్ట్మెంట్లతో అవసరం ఉంటుంది. అలా ప్రతి డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్ని సెలెక్ట్ చేసుకొని 25 డిపార్ట్మెంట్లు, మినిమం 25 డిపార్ట్మెంట్లు, ఈ 25 డిపార్ట్మెంట్ల నుంచి 25 మంది ఆఫీసర్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి వస్తారో ఇండస్ట్రియలిస్టు అతన్ని ఆ గ్రూప్లో చేరుస్తారు. ఆ గ్రూప్లో చేర్చి ఏం కావాలన్నా సరే ఇంకా గ్రూప్లోనే, వాట్సాప్ గ్రూప్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవటం. పెట్టుబడి పెట్టాలనుకున్న అతను ఇంకా తిరగాల్సిన అవసరం ఎక్కడికి, వీళ్ళే అన్నీ ఆయనకు కావాల్సినవి చేసి పెడతారు. సో కాబట్టి ఏ ఆఫీస్కి తిరగాల్సిన అవసరం లేదు, ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి బతిలాడుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఈ గ్రూప్లో, అప్పుడు లోకేష్ గారిని కాంటాక్ట్ అవుతారు, లోకేష్ గారు సార్ట్అవుట్ చేస్తారు. ఇలా ఇప్పటికి ఆంధ్రప్రదేశ్లో 25 గ్రూపులు ఉన్నాయంట, 25 గ్రూప్స్. ఈ 25 గ్రూప్స్కి సంబంధించి అంటే 25 గ్రూప్స్ అంటే 25 మంది ఇండస్ట్రియలిస్టులు పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నట్టేగా. అది ఇన్స్టాల్ దానికి ఛాన్సెస్ సమీప భవిష్యత్తులోనే ఉంది. అందుకే బహుశా నవంబర్లో ఒక పెద్ద లాంచింగ్ ఉందని అంటున్నారు. సో ఇది ఈ మూడో కారణం ఏదైతే ఉందో ఇది ఇండస్ట్రియలిస్టులను బాగా ఆకర్షిస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు ఆస్ట్రేలియాలో. సో ఆస్ట్రేలియా పర్యటనలో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి యూనివర్సిటీలని ఆయన సందర్శించారు. అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, అక్కడ ఉండేటువంటి మెరుగైనటువంటి విధానాలని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావటం, అక్కడ ఉండేటువంటి వాళ్ళతో టైఅప్ అయ్యి విద్యా విధానాన్ని ఇక్కడ అమలు చేయటం, ఇది 2 ఇండస్ట్రియలిస్టులని ఆహ్వానించడం. చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ గురించి ఏం చెప్పారు ఆయన, మీకు హార్డ్వేర్ హబ్గా కర్నూలు ఉంది, అక్కడ డ్రోన్స్ని మేము ఏర్పాటు చేస్తున్నాం, డ్రోన్ హబ్గా తయారు చేస్తున్నాం. అలాగే స్పేస్కి సంబంధించింది కూడా అక్కడే పెడుతున్నాం. అక్కడ దొనకొండ ఉంది, అక్కడ మిజైల్కి సంబంధించినటువంటి సెంటర్ 250 కోట్లతో ఆల్రెడీ స్పేస్ టెక్నాలజీని పెడుతున్నారు. సో హార్డ్వేర్కి సంబంధించి కర్నూలు హబ్గా ఉంది. అలాగే సాఫ్ట్వేర్కి సంబంధించి ఐటీ రంగానికి వైజాగ్ హబ్గా ఉంది. ఎలక్ట్రానిక్స్ సంబంధించి శ్రీ సిటీ చిత్తూరు హబ్గా ఉంది. ఇలా సమగ్ర అభివృద్ధి దిశగా మేము ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్తున్నాము. అలాగే ఓడరేవులు ఉన్నాయి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా ఫెసిలిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, ట్రైన్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఇవన్నీ చెప్తూ అమరావతి ఎలా నిర్మాణం అవుతుంది అంటే పోలవరం ఎలా పూర్తి చేయబోతున్నాం ఇవన్నీ చెప్పి ఇండస్ట్రియలిస్టుని ఆకర్షించే ప్రయత్నం చేశారు. నవంబర్ 14-15 తారీఖుల్లో వైజాగ్లో సమావేశం జరుగుతుంది సిఐఏ భాగస్వామ్యంతో. దానికి పెద్ద ఎత్తున ఇండస్ట్రియలిస్టులు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వాళ్ళు టాప్ 200 కంపెనీస్లో ఉండేటువంటి వాళ్ళు వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేయాలి, పార్టిసిపేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఒప్పందాలు కుదుర్చుకోవాలనేది లక్ష్యం. ఆ లక్ష్యంతో దుబాయ్ వెళ్ళినా, బాంబే వెళ్ళినా, లేదా సింగపూర్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ లక్ష్యంతో వెళ్తున్నారు లోకేష్ గారు. చాలా వరకు సక్సెస్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా నవంబర్ 2వ తారీఖున ఆయన లండన్ వెళ్తున్నారు, ఇదే కార్యక్రమంలో వెళ్తున్నారు. సో వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయిందనేది మనం నవంబర్ 14-15 తారీఖులో వైజాగ్లో మనం చూడొచ్చు. ఆ వైజాగ్ సదస్సులో జరిగేటువంటి ఒప్పందాలు వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం గత 16 నెలల నుంచి ఏ రేంజ్లో ఉంది అనేది క్లియర్గా ఆ రోజున మనం ఒక అంచనాకి రావచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.